హాయ్ గాయ్స్, నేను మీ రోజా. సో ఈరోజు పులిహోర ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పులిహోర ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఒక పాత్రను తీసుకోండి. సో దాన్ని స్టవ్ పైన పెట్టేసుకోండి. దాంట్లో కొంచెం వాటర్ని యాడ్ చేయండి. వాటర్ని యాడ్ చేసిన తర్వాత ఇగోండి రైస్ని చూసారుగా. రైస్ని నేనైతే 1 గ్లాస్ తీసుకున్నా. ఆ రైస్ని దాంట్లో యాడ్ చేసేయండి. కొంచెం వాటర్ హీట్ ఎక్కనివ్వండి. హీట్ ఎక్కిన తర్వాత ఈ రైస్ని క్లీన్ చేసుకున్న తర్వాత దాంట్లో యాడ్ చేసేయండి. యాడ్ చేసుకున్న తర్వాత చూసారుగా ఉడుకుతుంది కదా, ఇలా ఉడకనివ్వండి. ఇలా ఉడుకుతున్నప్పుడు ఎక్కువ మెత్తగా చేయకండి, కొంచెం తిక్కుగా పొడి పొడిగా ఉండేలా చూసుకోండి. సో ఇలా ఉడుకుతుంది కదండి. నెక్స్ట్ ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో కలిపేసుకోండి. ఎలా ఉడికింది అంటే పొడి పొడిగా ఉందా ఏంటి అనేది చూసేసుకొని ఇంకా మధ్య మధ్యలో కలిపేసుకున్న తర్వాత ఇంకా పొడి పొడిగానే ఉంది అంటే అప్పుడు ఇంకా వార్చేసుకున్న తర్వాత దానికి సంబంధించిన ఐటమ్స్ అన్నీ పక్కన పెట్టేసుకోండి రెడీ చేసి. సో అవేంటంటే చెప్తాను చూడండి. సో చూసారుగా ఇలా వాష్ చేసుకోండి. దాని వాటర్ అంతా రిమూవ్ అయిపోతుంది. రిమూవ్ అయిపోయినాక స్టవ్ పైన ఒక కళాయిని పెట్టేసుకోండి. సో కళాయిలో ఆయిల్ కొంచెం తీసుకోండి. ఆయిల్లో కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు అండ్ నెక్స్ట్ పచ్చిమిర్చి అండ్ శనగపప్పు అండ్ నెక్స్ట్ చిలకగుడ్లు ఇవి వేసేసుకొని ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేయండి. నేనైతే 1 గ్లాస్ తీసుకున్న రైస్, దానికి తగ్గట్టు సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. సో దానికి తగ్గట్టు సాల్ట్ని మీరు ఎంత పెట్టుకుంటారో దాన్ని బట్టి సో సాల్ట్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకోండి. మొత్తం కలిపేసుకొని ఎలాగా అంటే ఫ్రై అయిపోయింది, ఎక్కువగా ఫ్రై చేయకండి. సో చూసారుగా ఇలా చేసుకోండి. ఇలా పల్లీలు అవి వేగినాక సో ఇంకా దాంట్లో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని దాంట్లో ఇంకా రైస్ని యాడ్ చేసేసేయండి. సో రైస్ని యాడ్ చేసేసి ఇలా చూసారుగా మనం వాష్ చేసినాక రైస్ ఇలా ఉంటుందండి. ఆ రైస్ని దీంట్లో యాడ్ చేసేసుకొని మొత్తం కలిపేసుకోండి. ఒకసారి కలిపేసుకున్న తర్వాత చిన్న నిమ్మకాయని తీసుకోండి. నిమ్మకాయ వేయడం వల్ల టేస్ట్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. పులిహోర కలర్ స్మెల్ వస్తుంది. సో నిమ్మకాయని వేసేసుకోండి మొత్తం. అలాగే చింతపండు కొంచెం నానబెట్టుకోండి. చింతపండు రసాన్ని దీంట్లో యాడ్ చేసుకొని మొత్తం కలిపేసుకోండి. సో మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇంకా అయిపోయినట్టేనండి. సో ఇంకా టేస్ట్ అన్నీ ఇంకా చూసారుగా ఎలా వచ్చిందో, చాలా బాగుంటుందండి. వీటిని పులిహోరను ఎక్కువగా దేవుళ్ళకి నైవేద్యంగా కూడా పెడతారు. సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ బాయ్ బాయ్.